హాయ్ మామ అందరికి. ఈ రోజు మనం ఏం చేయబోతున్నామంటే ఈజీ గేమ్ ప్రాంక్ అంటే మన టీమ్మేట్స్ ని విసిగించడం మామ. అది కూడా మన ఫ్రెండ్స్ తో కాదు, ర్యాండమ్ ప్లేయర్స్ అయితే ఆడుతున్నాం మామ. అంతకన్నా ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మామ. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి మామ. చలో రైట్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మామ. నేనైతే ప్రెసెంట్ సిఎస్ ర్యాంక్ పెట్టి వరల్డ్ లో అయితే రిక్వెస్ట్ పెట్టామమ్మా. ఒకడైతే వచ్చాడు చూడండి ఇక్కడ. దాని తర్వాత సిఎస్ ర్యాంక్ లాగా అయితే షిఫ్ట్ చేసామమ్మా. ఇంకా ఫైనల్ గా అయితే స్టార్ట్ కొట్టేసామమ్మా. చూద్దాం ఎవరు కనొస్తారో, ఎవరు బగరా అవుతారో ఈ గేమ్ లో వచ్చేసి. నేనైతే ఇక్కడ ఏ గన్ అయితే తీసుకోవట్లేదు మామ, ఎందుకంటే మనమైతే ఈజీ గేమ్ ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి మనకు గన్స్ అయితే అవసరం లేదు. మన టీమ్ లో అయితే ఒకరిని సెలెక్ట్ చేసుకున్నామమ్మా, అది వీడియో అనమాట. కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. చూద్దాం వీడిని అయితే ఇప్పుడు విసిగిస్తా, చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడో వీడు. ఇంకా రౌండ్ అయితే స్టార్ట్ అయింది మామ, చూద్దాం వీడు ఎట్లా రియాక్ట్ అవుతాడో. వీనైతే విసిగిద్దాం. ఇంకా మన ఆట అయితే స్టార్ట్ చేసేద్దాం మామ. వీనైతే కొడుతున్నా ఇప్పుడు. రే ఆగురా రే, ఆడిపోతున్నావురా రే. వీడైతే మనల్ని పట్టించుకోవట్లేదు మామ. ఎనిమిది దగ్గరికి అయితే కొట్టడానికి అయితే వెళ్తున్నాడు. వీని స్టెప్స్ ఉన్నాయి, వీనైతే డిస్టర్బ్ చేయాలా ఎనిమిస్ ని కొట్టించుకోకుండా. పాపం మామ, వీడు ఎనిమిస్ ని కొడుతుంటే అడ్డంగా వెళ్ళి వాడిని మళ్ళీ రిటర్న్ ఫైర్ చేస్తున్నా. చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడు. ఇంతవరకు అయితే వాడు మైక్ ఆన్ చేయలేదు. అయ్యో పాపం మామ, నాట్ అయిపోయాడు వాడైతే. వాడి ముందర అమౌంట్ వేద్దాం ఇప్పుడు. ఇంకా వానికి అమౌంట్ వస్తుంటే నన్ను కూడా చంపేశారు మామ. ఇల్లు నాకు తీసేసినారు. ఇంకా మా టీం మెంబర్స్ అయితే ఇద్దరే ఉన్నారు, వాళ్ళని విసిగిద్దాం అనుకున్నాం కానీ నన్ను చంపేశారు అవతల వాళ్ళు అయితే. ఇంకా చూద్దాం మన వాళ్ళు విక్టరీ కొడతారో కొట్టలేరో చూద్దాం. ఇంకా వీడైతే ఒకరిని నాక్ చేశారు మామ. ఇంకొకడైతే ఉన్నాడు, వాడిని కూడా కొట్టాడేమో అనుకుంటున్నా. కొట్టేశారు మామ. ఫస్ట్ రౌండ్ అయితే మన వాళ్ళు విక్టరీ అయ్యారు. నేను నా వాళ్ళు అయితే విక్టరీ కాకుండా విసిగిద్దాం అనుకున్నా. ఇంకా ఇప్పుడైతే సెకండ్ రౌండ్ చూద్దాం. మన వాళ్ళని అయితే విసిగిస్తా. ఇప్పుడైతే చాలా ఘోరంగా విసిగిస్తా, ఎందుకంటే మనకి ఇప్పుడు గ్లూ వాల్స్ అయితే వస్తాయన్నమాట. గ్లూ వాల్స్ అడ్డేసి విసిగొచ్చు అనమాట మన వాళ్ళని. ఇంకా ఇప్పుడైతే ఈ వైట్ షర్ట్ తో అయితే విసిగిద్దాం మామ. చూద్దాం వీడు ఎట్లా రియాక్ట్ అవుతాడో. వీడైతే ఉరుకుతున్నాడు మామ ఉండకోకుండా. వీడు ఎనిమిస్ ని కొట్టడానికి అయితే పైకి వచ్చాడు మామ. వీడికి ఏదో గ్లూ వాల్ అడ్డేసాడు ఎనిమిస్ ని కొట్టుకోకుండా. మళ్ళీ ఈ సైడ్ వచ్చాడు. ఈ సైడ్ కూడా ఎనిమిస్ ని ఫైర్ చేస్తాడు అనుకున్నా. ఫైర్ చేశాడు, అయిన లోపలే చేశాడు, అందుకు బాగాలేసేసాయి ఈ సైడ్ కూడా. ఇంకా వీడైతే ఉరుకుతున్నాడు మామ కిందికి దుంకైతే. చూద్దాం మళ్ళీ వీని వెనకలే ఫాలో అయ్యి వీడిని డిస్టర్బ్ చేద్దాం. చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడు. వీడైతే ఉరుకుతుంటే వాడిని గన్ తో ఫైర్ చేసి ఫిస్ట్ తో కొడుతున్నామామ. ఇక్కడైతే వాడు మళ్ళీ ఎనిమిస్ ని ఫైర్ చేస్తుంటే మళ్ళీ వాడేసేసామామ ఇక్కడ. ఫైనల్ గా వాడిని అయితే ఎనిమిస్ అయితే నాక్ చేశారు మామ. వాడి ముందర అయితే ఎమౌంట్ వేసేవాడిని కాలాలని. ఇంకా వానికి ఎమౌంట్ వేసే లోపల అయితే నాకైతే ఫుల్ డ్యామేజ్ చేసి నాక్ చేసేసారు మామ. ఇప్పుడు మన వాళ్ళు అయితే ఒక్కడే ఉన్నాడు, వాడికి కూడా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. చూద్దాం, మనం వీళ్ళు కార్ అనుకున్నాం, వాళ్ళే వినేసారని అనుకున్నా. ఇంకా నేను అనుకున్నట్టే వాళ్ళే కొట్టేశారు మామ మన టీం అయితే. ఇంకా నెక్స్ట్ రౌండ్ కూడా చూద్దాం, మన వాళ్ళని విసికడానికి ట్రై చేస్తా. ఇంకా ఈ రౌండ్ కూడా సేమ్ గ్లూ వాల్స్ అయితే తీసుకున్నాం మామ, లాస్ట్ రౌండ్ మాదిరి. ఇందాక లాస్ట్ టైం ఎవరిని విసికిచ్చినానో మళ్ళీ వాడినే విసికిస్తున్నాం మామ ఈ రౌండ్ కూడా. ఇక్కడైతే వీడు నిలబడుకుంటే పిచ్చితో కొడుతున్నాం మామ. వీని మొత్తం ఇప్పుడైతే మొత్తం స్క్వాడ్ ఒకే దగ్గరనే ఉన్నాం. వీని దగ్గర అందుకు వీని దగ్గర వీనికైతే అమౌంట్ వేసామమ్మా. ఎనిమిస్ కంట్రోల్ లేదని మన దగ్గర రావడానికి గన్తో అయితే ఫైర్ చేస్తున్నామమ్మా. అంతలోకి ఎనిమిస్ అయితే బ్యాక్ సైడ్ నుంచి కొట్టేశారు. వీడైతే ఈ సైడ్ రైట్ సైడ్ అయితే వెళ్తున్నాడు. ఈ సైడ్ నుంచి వీడిని విసిగిద్దామని ఈ సైడ్ కూడా ఫైర్ చేస్తున్నామమ్మా. ఇక్కడైతే ఫుల్ స్టెప్స్ పడుతున్నాయి. వీనికి ఫ్రంట్ ఎనిమిది వచ్చి ఉంటే ఇక్కడ ప్యాక్ అయితే వాలేసేసాము వానికి. ఇంకా జోన్ వస్తుంది మామ, జోన్ లో అయితే ఇరికిద్దాం వీని. ఇంకా మనకే జోను. చూద్దాం వీడైతే ఇంకా ఎక్కడికి వెళ్ళలేడు. చూద్దాం జోన్ లో ఇరికిస్తా అయితే. ఇక్కడ వీడైతే గ్లూ వాల్ ని ఫైర్ చేస్తున్నాడు మామ. మళ్ళీ గ్లూ వాల్ వేసేసా. ఇంకొక గ్లూ వాల్ ని కూడా ఇటు బ్లాక్ చేసేసాడు మామ. ఎనిమిస్ అయితే రౌండ్ తిట్టారు వాడినైతే. వాడైతే ఒకరిని కొట్టాడు, వాడిని ఇంకొకటి కొట్టాడు మామ. వాడి ముందర అయితే అమౌంట్ వేస్తున్నా. ఇంకా ఈ రౌండ్ కూడా నేను అనుకున్నట్లే మన వాళ్ళని అయితే ఓడిపించేసామమ్మ. ఇప్పుడైతే వాళ్ళు 2 రౌండ్స్ కొట్టారు, మన వాళ్ళు అయితే 1 రౌండ్ కొట్టారు మామ. ఇంకా వాళ్ళని 3rd రౌండ్ వచ్చి 4th రౌండ్ నుంచి అయితే మనం కంటిన్యూ చేసుకున్నాం. ఈ రౌండ్ ఒక్కటి వాళ్ళు కొడితే సరిపోతుంది. ఇంకా సేమ్ మామ, సేమ్ యాజ్ యూజువల్ లాస్ట్ రౌండ్ మాదిరి సేమ్ 3 గ్లూ వాల్స్ అయితే తీసుకున్నాం మామ. ఇంకా ఈ రౌండ్ కూడా వీడిని అయితే ఫాలో అవుతుంది మామ. చూద్దాం వీడు ఇట్లా రియాక్ట్ అవుతాడు ఈ రౌండ్ కూడా. వీడైతే నేను బ్యాక్ సైడ్ నుంచి కొడుతుంటే ఉరుకుతున్నాడు, అందుకని గన్తో ఫైర్ చేశారు. చూద్దాం వీడు ఎన్ని కాడికి వెళ్తాడో లేడు. ఎనిమిస్ అయితే నన్ను అయితే ఫైర్ చేశారు మామ, వాడిని అయితే ఫైర్ చేయలేదు. వాడైతే చుట్టూ తిరిగి తప్పించుకుని వెళ్తున్నాడు మామ.
ఇంక ఇప్పుడు వాని మీద అయితే ఫుడ్ స్టెప్స్ అయితే పడినాయి. చూద్దాం ఎనిమి వచ్చినాడో లేదో. ఇక్కడ ఎనిమిని కొడుతుంటే వీనికి అయితే గ్లూ వాల్ వేసేసా. గ్లూ వాల్ వేసేసి అయితే వీనికి ఎమౌంట్ వేసేసా. వాళ్ళైతే నన్ను కూడా వచ్చి నాకు చేసి ఫుల్ కిల్ అయితే కొట్టేశారు మామ. ఇంకా వీడొక్కడు నాడు ఏడవలో ఎమోట్కొని చూస్తున్నాడు మిద్దపై నుంచి. ఈ రౌండ్ మన వాళ్ళు కూడా మన వాళ్ళని కొడితే నెక్స్ట్ రౌండ్ నుంచి నేను కంటిన్యూ అవుతామా. అనుకున్నట్లుగానే ఈ రౌండ్ కూడా వాళ్ళే కొట్టేశారు మామ. ఇంకా ఇప్పటి నుంచి అయితే నేను ఆడితే చూపిద్దాం వాళ్ళకి మన గేమ్ ప్లే ఎట్లుంటుందో. ఈ రౌండ్ అయితే డెజర్ట్ ఈగల్ MP40 అయితే తీసామామా. అండ్ గ్లూ వాల్స్ అవన్నీ అయితే తీసుకున్నా. ఇంకా ఇప్పటి నుంచి చూపిద్దాము వాళ్ళకి మన గేమ్ ప్లే అంటే ఏందో. ఆ స్టెప్స్ దగ్గర అయితే ఒకడు ఉన్నాడు చూడండి మామ. వానికి అయితే డెజర్ట్లో కొట్టడానికి అయితే చూస్తున్నా. 64 కొట్టామమ్మ డ్యామేజ్ వానికి. కవర్లోకి అయితే పోయినాడు వాడు. ఇంకొకటి పైన నుంచి అయితే దొంకాడు. వాడైతే ఓపెన్లోకి వస్తున్నాడు. చూద్దాం వాని కొట్టడానికి ట్రై ఓపీ మామ. వానికి అయితే హెడ్షాట్ పడింది 497 అయితే. నేనైతే ఫుల్ కిల్ కొట్టేసుకున్నా. ఇంకా 2 మెంబర్స్ ఉన్నారు. మన వాళ్ళు అయితే 4 మెంబర్స్ ఉన్నారు. చూద్దాం. ఇక్కడ వీడైతే ఫ్రంట్ చూసుకుంటుంటే బ్యాక్ నుంచి డైరెక్ట్ అయితే హెడ్షాట్ కొట్టేసాము అమ్మ. చూద్దాం. ఇంకా పైన ఒక్కడున్నాడు. వాడైతే నాకు డ్యామేజ్ కొట్టాడు. వాడు కూడా దిగితే కొట్టేసాము అమ్మ. వాడిని కూడా చూద్దాం దిగుతాడు వాడైతే దిగట్లేడు మామ. పైనుంచి అయితే షూట్ చేస్తున్నాడు వాడు. ఫైనల్గా అయితే దిగేసాడు. చూద్దాం మనం కొట్టడానికి. లేదు మామ మన వాళ్ళు అయితే వాడిని కొట్టేశారు. మందే అన్నమాట విక్టరీ వచ్చేసింది. ఇప్పుడు మనం 2 వాళ్ళు 3 ఉన్నారు. ఇంకో 2 రౌండ్స్ కొట్టి మనమే బూయా తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఆపోజిట్ బిల్డింగ్ లో ఒక 8 ఉన్నారు మామ. వాడిని అయితే ఫుల్ బాడీ కొట్టేసి అయితే ఫుల్ కిల్ డ్యామేజ్ అయితే చేసి నాకైతే చేసాము వాడిని. ఇంకా వాడైతే ఫుల్ కిల్ అయిపోయాడు. ఈ సైడ్ నుంచి ఫైర్ వస్తుంటే వెళ్తున్నా మామ. ఆ టవర్ దగ్గర అయితే ఒక ఎనిమిది ఉన్నట్లున్నాడు. వీడైతే ఫ్రంట్ కాల్ చూస్తుంటే MP40 2 బుల్లెట్స్ కొట్టామేమో. వీడైతే నాకు అయిపోయాడు. ఫుల్ కిల్ కొట్టుకొని ఇంకొకటి ఇక్కడ ఉన్నాడు. వీడి దగ్గరికి అయితే వెళ్తున్నా. వీడైతే ఓపీ బాయ్. మళ్ళీ అయితే పారాఫిల్తో అయితే వానికి అయితే హెడ్షాట్ కొట్టేసామమ్మా. ఇంకా ఈ రౌండ్ కూడా మనమే కొట్టేసాం. మనమైతే 3 కొట్టేసాం. వాళ్ళు కూడా 3 కొట్టేశారు. ఇంకా లాస్ట్ రౌండ్ మనమైతే కొట్టేద్దామమ్మా. అక్కడైతే ఒక ఎనిమిది వేస్తున్నాడు మామ. వాడికి అయితే ఫుల్ డ్యామేజ్ కొట్టి నాకైతే చేసా పారాఫిల్తో ఫుల్ కిల్ కూడా చేస్తున్నా. తర్వాత ఇక్కడ ఒక ఊకం వేసుకొని వచ్చాడు మామ. వానికైతే ఫుల్ డ్యామేజ్ కొట్టేసాను. కానీ నాకు పారాఫిల్తో అయితే డ్రాగ్ కాలేదు. సైడ్ నుంచి అయితే ఇంకొకటి కొట్టేశాడు. ఇక్కడ రాంగ్ స్టెప్ వేసాను మామ. నేను కొద్దిసేపు ఆగింటే సరిపోయింది. ఇంకా మన టీంలో వచ్చేసి నేనైతే చనిపోయినాక 3 మెంబర్స్ ఉన్నారు. చూద్దాం వాళ్ళు వచ్చేసి బోయా కొడతారో కొట్టరో. వాళ్ళు కొట్టుకుంటే వేస్ట్. ఇక్కడైతే ఫైరింగ్ చేస్తున్నాడు వాళ్ళ ముందుకైతే. ఇంకా వాళ్ళైతే ఇద్దరే అన్నారు మామ. మనోడైతే వాడిని ఒకరినైతే ఫుల్కి ఆఫ్ చేసేసాడు. బై ఓన్లీ 1 మెంబర్. ఆ మందే మా అమ్మ బూయా వచ్చేసి. చూసారు కదా మా అమ్మ ఈజీ గేమ్ ఛాలెంజ్ ఎలా ఉందో. వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుగుతా. బాయ్ బాయ్.